రామాయణం మానవాళికి లభించిన ఒక పరమ పవిత్ర కావ్యం. ఇది సర్వ సంశయములను దూరం చేసి పవిత్ర ధర్మ మార్గాలను సూచించే దివ్య రచన. సకల కార్యముల యందును ఇది భారతీయ హృదయాలకు పరమమిత్రము. ఇది వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారాంశమును సామాన్య మానవులకు కావ్యరూపమున అందించు ఒక మధురకృతి. పండితుల కమ్మని వ్యాఖ్యానములు, పౌరాణికుల మధుర ప్రవచనములు వెదజల్లెడి రామాయణ కథాసుధలు అనుభవైకవేద్యములు. అంతేకాదు, ఇవి పెద్దలను, పిన్నలను, స్త్రీలను, పురుషులను వేయేల ఆబాల గోపాలమును ఆనందమున ఓలలాడించును. భక్తి శ్రద్ధలతో ఆలకించేవారికి ఇది వీణుల విందు చేస్తూ వారిని మైమరిపిస్తుంది. సాహిత్య క్షేత్రమున వెలసిన కృతులలో రామాయణము ఆది కావ్యం. దీనిని లోకమున ఆవిష్కరింపచేసి పాఠకులకు మధురిమలను పంచి ఇచ్చిన మహర్షి వాల్మీకి ఆదికవి. శ్రీ సీతారాముల వృత్తాంతమును ఆధారముగా చేసుకుని చదివేవారికి ఆనందోపదేశాలను అందిస్తూ ఈ లోకానికి మహోపకారము చేసిన ధన్యాత్ముడు. కాళిదాసాది మహాకవులకు ఇది మార్గదర్శకం. దీని చలువ వల్లనే కవులందరూ తమ తమ సాహిత్య క్షేత్రములు సుసంపన్నము గావించి కృతార్థులైరు. ఈ రామ ఉదంతము ముఖ్యంగా భారతదేశములోని వివిధ భాషల్లో కావ్యనాటకాది నానావిధ సాహిత్య ప్రక్రియలలో మధురాకృతులు దాల్చింది. కమ్మని భావ సౌరభంతో పఠితుల హృదయాలను హాయి కలిగించింది. ఈ రామాయణము ప్రపంచములోని ఎన్నో భాషల్లో అనువదింపబడింది. అంతేకాక ఈ రామకథ థాయిలాండ్, జపాన్, రష్యా మొదలైన దేశాలలో దృశ్యనాటికలుగా ప్రదర్శింపబడి లోక ప్రసిద్ధిగాంచింది. భారతదేశము యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసింది.